చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి అంటూ సాగుతాయి జయదేవుని గీత గోవిందం ప్రసిద్ధ దర్శనాష్టపదులు. సమస్త సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక రాధాకృష్ణులే. శ్రీకృష్ణుని మురళీరవం, రాధ భక్తి ప్రేమకు పరాకాష్ట. ఆ ప్రేమ జంటలో భక్తి, సత్యం, అనురాగం విలసిల్లుతాయి. భక్తుడి ప్రేమను కృష్ణుడే గౌరవిస్తాడు. ఆ భక్తి కావ్యం రాసేది భగవంతుడే. అక్షరాలపై దేవుడి కరుణ వెదజల్లుతూ జయదేవుని గీత గోవిందంలో కృష్ణుని సాక్షాత్కారం సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కథనమే నేటి అనగనగా. కృష్ణ ప్రేమమయీ రాధా, రాధా ప్రేమమయో హరి, జీవనే నిధనే నిత్యం రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ. సామాన్య శక సంవత్సరం 12వ శతాబ్దం రోజులవి. వంగదేశమనే ఒరిస్సా రాష్ట్రం కుర్గా జిల్లా ప్రాచీలోయ పూరీ సమీపంలోని కెందుళి గ్రామం ఉత్కళ బ్రాహ్మణ కుటుంబంలో సామాన్య శక సంవత్సరం 1090లో జన్మిస్తాడు జయదేవుడు. జయదేవుడి తల్లిదండ్రులు భోజదేవుడు, రమాదేవి. జయదేవుడు కుర్మపాటకలో తన సంస్కృత విద్యాభ్యాసం గావిస్తాడు. జయదేవుడు చిన్నతనం నుండే సంగీత సాహిత్యాలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదిస్తాడు. జయదేవుడు సామాన్య శక సంవత్సరం 1116 నుంచి 1160 వరకు గౌడ దేశాన్ని పాలించిన లక్ష్మణసేనుని ఆస్థానంలో ఉండేవాడట. తర్వాత దేవదాసి అయిన పద్మావతిని వివాహమాడాడు జయదేవుడు. ఆమె కృష్ణ భక్తురాలు. బెంగాల్ నవద్వీపానికి రాజైన లక్ష్మణసేనుని ఆస్థానంలో సామాన్య శక సంవత్సరం 1116లో జయదేవుడు ఒక పండితుడిగానున్న రోజులవి. తన మధుర భక్తి ద్వారా ఆ రాధాకృష్ణుల ప్రణయగాథను రసవత్తరంగా, దీక్షగా, భక్తితో రాస్తున్న సమయంలో గీత గోవిందంలోని 10వ సర్గలో 19వ అష్టపది 7వ చరణాన్ని రాస్తున్న సమయంలో సందేహంతో మళ్లీ పరిశీలిస్తాడు. సందిగ్ధానికి గురవుతాడు. స్మరగళ ఖండన మమ శిరసి మండనం దేహిపద పల్లవ ముదారం అనగా, రాధా, ప్రేమ అను విషము నా తలకెక్కియున్నది, అందువల్ల నీ కోమలమైన పాద పద్మాలను నా శిరస్సుపై ఉంచుము, అప్పుడు ఆ విషమంతయు కిందకు దిగును అనే అర్థం వచ్చే విధంగా రాస్తాడు జయదేవుడు. కాని వెంటనే స్వామిని తక్కువ చేసినట్లుగా రాశానేమోనని పశ్చాత్తాపడతాడు. ఇది అపచారమని భావిస్తాడు జయదేవుడు. జయదేవుని నివాసంలో రాత్రివేళ జయదేవుడు కృతిని రాస్తూ ఉంటాడు. అప్పుడు తనలోనే ఇలా అనుకుంటాడు: స్మరగళ ఖండన మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం. రాధ పాదాలను శ్రీకృష్ణుని తలపై ఉంచమని రాశాను. ఇలా తనలో తనే అనుకుంటూ ఉంటాడు. ఇది సమంజసంగా లేదేమో, భావ్యం కాదేమో. రాధ పాదాలను స్వామి తలపై ఉంచమని రాయడం అపచారం కదూ? అవును, అపచారమే. స్వామిని కించపరిచి రాశాను. ఎంతైనా క్షమించు కృష్ణ. లేదు, నా రచనలో ఉన్న ఈ దోషాన్ని ఎలాగైనా సవరించేస్తాను అంటూ సందేహంతో కలత చెందుతాడు జయదేవుడు. వెంటనే ఆ పంక్తిని కొట్టివేసి కలం నెత్తిన పెట్టి లేచి నిలుస్తాడు. జయదేవుడు పద్మావతితో ఇలా అంటాడు: పద్మావతి, నా రచనాకృతి వ్యాసంగంలో తప్పు దొర్లింది దేవి. మనసంతా ఎందుకో అపరాధ భావనతో ఉంది. అందుకే నేను క్షమార్హంగా నదికెళ్ళి స్నానం చేసుకువస్తాను దేవి. నా తప్పును క్షమించమని ఆ కృష్ణుణ్ణి కోరుకుంటాను దేవి అంటాడు తన సతీమణి పద్మావతితో. అప్పుడు పద్మావతి: స్వామి, బాధపడకండి. మీరు నిష్కల్మషులు. త్రికరణ శుద్ధిగా నడయాడే స్వభావం మీది. ఆ స్వామికి తెలుసు మీ మనసు. సరే, వెళ్ళిరండి అంటుంది పద్మావతి. జయదేవుడు వెంటనే నదికి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి జయదేవుడి రూపంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. జయదేవుని వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు: పద్మావతి, రాసే గ్రంథం తీసుకురావా, కొట్టివేసిన పద్యాన్ని మళ్లీ రాయాలి అంటాడు. అప్పుడు పద్మావతి ఆశ్చర్యంతో: ఈ నిమిషం నదికి వెళ్ళినట్లే ఉన్నారు, అప్పుడే వచ్చేశారే? సరే, తెస్తానుండండి. ఇదిగోండి గ్రంథం అంటూ గ్రంథాన్ని చేతికిస్తుంది. గ్రంథాన్ని తీసుకున్న జయదేవుడి రూపంలోని శ్రీకృష్ణుడు తన స్వహస్తాలతో జయదేవుడు కొట్టివేసిన పంక్తిని, అంటే అదే వాక్యాలను మళ్లీ రాస్తాడు. స్మరగళ ఖండన మమ శిరసి మండనం
దేహి పద పల్లవముదారం. అలా రాసిన మరుక్షణం ఆ జయదేవుడి రూపంలోని కృష్ణుడు మాయమైపోతాడు. కొద్దిసేపటికి అసలైన జయదేవుడు తిరిగి వస్తాడు తన నివాసానికి. గ్రంథాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలిస్తాడు. ఇదేమిటి, నేను కొట్టివేసిన వాక్యాలు తిరిగి రాయబడ్డాయి. ఎవరు రాశారు పద్మావతి? స్వామి, మీరు స్వయంగా రాశారు కదా. మీరు రాసేటప్పుడు కూడా నేను పక్కనే నిలుచుని చూశానే. మీ చేతుల్లో నూనె బొట్లు కూడా ఉన్నాయి, అవి కూడా గమనించాను అంటుంది పద్మావతి. ఆ మాటలు విన్న వెంటనే జయదేవుడికి అర్థమైపోతుంది. తన రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీకృష్ణుడేనని గ్రహించేస్తాడు జయదేవుడు. ఆత్మా రామానంద రమణ పద్మావతి, సాక్షాత్తు ఆ కృష్ణుడే నా రూపంలో మన నివాసానికి వచ్చాడు పద్మావతి, తెలుసా? ఆయనే తన స్వహస్తాలతో ఈ గ్రంథంలో తనకు నేను రాసిన ఆ వాక్యాలే సరైనవని నిర్ధారించి నన్ను ఆశీర్వదించారు పద్మావతి. అవును పద్మావతి, అలాగే నీకు స్వామి తన దర్శన భాగ్యం కూడా కటాక్షించారు పద్మావతి. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి పద్మావతి. నీ పుణ్యఫలానికి స్వామి నీకు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ అష్టపదిలోని 8వ చరణం ఇక దర్శనాష్టపదిగా నిలుస్తుంది అంటాడు ఆనందంతో. జయతు పద్మావతీ రమణ జయదేవకీ. ఆనందం, కృతజ్ఞతతో భూలోకంలో కృష్ణ భక్తికి మహోన్నత ఉదాహరణగా నిలుస్తాడు జయదేవుడు. జయతు పద్మావతీ రమణ జయదేవకి భారతీ ఫణీతమితి గీతం అని తన పేరుకు ముందుగా తన సతీమణి పేరును కూడా రాస్తాడు ఆ జయదేవుడు. ఇలా శ్రీకృష్ణుడు సహరచయితగా సాక్షాత్తు జయదేవుని గీత గోవిందంలో భాగమై భక్తి పరాకాష్ఠను చూపిస్తాడు. ఏది ఏమైనా సాక్షాత్తు స్వామివారే తనతో పాటు ఆ గ్రంథానికి సహరచయిత కావడం జయదేవుడి అనంత కృష్ణ భక్తికి ప్రతీకగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కలియుగంలోనే కేవలం మనకు ముందు 12వ శతాబ్దంలో నడయాడిన జయదేవుడి జీవితం నేటి తరంలోని భక్తి సాధకులకు ఓ స్ఫూర్తి సింధువై నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు కదూ. ఈ కథనం ఎలా ఉంది? మరి మీకెలాంటి కథనాలు కావాలో కామెంట్ బాక్సులో వెంటనే కామెంట్ చేయండి. ఫాలో కండి వేటు న్యూస్. హరి గోపాల బోలో, రాధా రమణ హరి గోపాల.